భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. రైల్వే స్టేషన్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకెప్పుడు పనులు పూర్తి చేస్తారు బాబోయ్ అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ రైల్వే స్టేషన్ పనుల్లో ఎందుకు తీవ్ర జాప్యం జరుగుతోంది? ఇందుకు కారణం ఎవరు? భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ పథకం పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2023లో కొత్తగూడెం రైల్వే స్టేషన్ను ఎంపిక చేసి 25.41 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ఇప్పటి వరకు 50% వరకు పనులు జరిగాయి. టెక్నికల్ సమస్యలతో పాటు ధర గిట్టుబాటు కాలేదని కాంట్రాక్టర్లు వెనకాడడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొత్తగూడెం రైల్వే స్టేషన్ భద్రాచలం ఆలయానికి సమీపంలో ఉండడంతో భక్తులు, ప్రయాణికులు ఇక్కడి నుంచి వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తారు. అమృత్ పథకంతో రైల్వే స్టేషన్లో సౌకర్యాలు మెరుగుపడతాయని భావించిన ప్రయాణికులకు నిరాశ ఎదురవుతుంది. 2 ఏళ్లుగా పనుల్లో జాప్యం జరుగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు 3 విభాగాలుగా జరుగుతున్నాయి. బిల్డింగ్ వర్క్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, షీట్ వర్క్స్, స్టేషన్ ముఖద్వారం, ప్రవేశ ద్వారం, ఆలయ అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. అయితే రేటు గిట్టుబాటు కాకపోవడంతో ఆలయ పనులను సంబంధిత కాంట్రాక్టర్ నిలిపివేసినట్లు తెలుస్తుంది. దీంతో స్టేషన్ ముఖద్వారం, ప్రవేశ ద్వారం పనులు కూడా నిలిచిపోయాయి. స్టేషన్లో వెయిటింగ్ హాల్, బిల్డింగ్ నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. కానీ బాత్రూంలకు, రాకపోకలకు సంబంధించిన డోర్లు ఏర్పాటు చేయలేదు. విద్యుదీకరణ, వెయిటింగ్ రూములు, ఎస్కలేటర్, లిఫ్ట్ తదితర పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్లాట్ఫామ్ పైకప్పులను అధునాతన షీట్లతో నిర్మించే పనుల్లో కూడా ఆలస్యమవుతున్నాయి. దీంతో సీట్లన్నీ ప్లాట్ఫామ్ పైనే ఉంచడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్లో అక్కడక్కడ జరిపిన తవ్వకాలు అడ్డుగా ఉన్నాయి. స్టేషన్ ముఖద్వారం దగ్గర కూడా అపరిశుభ్రత నెలకొంది. ప్రయాణికుల కుర్చీలు, బల్లల దగ్గర పైకప్పు లేకపోవడంతో ఎండ, వానకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీంతో వర్షం వస్తే ప్రయాణికులు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మెట్ల దగ్గర తలదాచుకుంటున్నారు. రైల్వే అధికారులు స్పందించి అభివృద్ధి, ఆధునీకరణ త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి నిర్మాణం ఏదైతే ఉందో చాలా అసంపూర్ణంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ అమృత భారత్ అనేటువంటి పేరుతోటి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్ ఉందో దాంట్లో రైల్వే స్టేషన్లన్నీ కూడా ఆధునీకరణ పేరుతోటి చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో చాలా నత్తనడక నడుస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. టికెట్లు తీసుకునే కౌంటర్ దగ్గర నుంచి కానీ, లేదంటే స్టాండింగ్ అయ్యేటువంటి ప్రోగ్రామింగ్ కానీ, అక్కడ నడిచేటువంటి ర్యాకర్స్ కానీ, ఏదైతే ఆ మెట్ల దగ్గర కానీ మొత్తం కూడా బ్రిడ్జి నిర్మాణం చేపట్టే విషయంలో కూడా మొత్తం ప్రజానీకానికి అనేక రకాల అసౌకర్యంతో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే అమృత భారత్ అనే పేరుతోటి సంస్కరించి ఆధునీకరించాల్సినటువంటి పరిస్థితి ఉందో ఆ స్కీమ్ వరకు ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కావచ్చు, ప్రభుత్వం నిర్లక్ష్యం కావచ్చు, ప్రజలకు అవసరకరంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. వెంటనే సంపూర్ణమైనటువంటి పనులు ప్రారంభించాలని చెప్పేసి మేము భావిస్తాను. స్టేషన్లో ఎక్కడ చూసినా పనులకు సంబంధించిన సామగ్రి ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్లో కూర్చునేందుకు నీడ కూడా లేదని స్థానికులు వాపోతున్నారు. వెయిటింగ్ హాల్ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదని, రైలు వచ్చే వరకు ఎక్కడ వేచి ఉండాలో తెలియడం లేదని అంటున్నారు. అధికారులు చర్యలు చేపట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.